ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఈరోజు మనం చింత బొట్టల గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి తెలుసు చింత బొట్టలతో మనం రసం తయారు చేసుకుంటామని? నాకు తెలిసి మ్యాక్సిమం తెలుగు వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళకి వీటిని చింత బొట్టలు అంటారని కూడా తెలియదు. ఇది ఇప్పుడే ఫ్రెష్‌గా చెట్టు కింద రాలిన చింత బొట్టలను ఏరుకొని వచ్చామండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! ఈ తొక్కల్ని మనం రిమూవ్ చేసేస్తే అవి ఇలా కన్వర్ట్ అవుతాయి. ఇలా వేరే దాంట్లో పెట్టుకొని మనం దీన్ని 1 ఇయర్ అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేయాలంటే, ఇలా ఉన్న వాటిలో సాల్ట్ కలిపేసి లేదా ఉప్పు కలిపేసి బాగా కలిపేసిన తర్వాత దాన్ని ఒక బాక్స్‌లో లేదా ఒక గోనెలో ఎందులో అయినా స్టోర్ చేసుకొని మనం డైలీ రసం పెట్టుకునేటప్పుడు ఈ చింతపండుని వాడుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ చింతపండు ద్వారా రసం తయారు చేస్తారని తెలుసు? తెలిస్తే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.